హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 297. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ గారు, ఇలా చూడండి. స్క్రీన్ మీద బేబీని చూపిస్తూ పిలిచింది రూప. అప్పటి వరకు పూర్తిగా లోచన చీరని తప్పించి జెల్ రాసిన తన బేబీ బంప్ని చూస్తున్న అర్హన్ దృష్టి స్క్రీన్ మీదకు మళ్ళింది. స్క్రీన్ మీద కనిపించిన బేబీ రూపాన్ని చూడగానే అర్హన్ కనుబొమ్మలు పెద్దవి అయ్యాయి. ఒంటి మీద గూస్ బంప్స్ వచ్చాయి. కళ్ళ నిండా నీళ్లు వచ్చేశాయి. ఒక్కో అడుగు ముందుకు వేసి స్క్రీన్ మీద బేబీని టచ్ చేశాడు. తన బేబీ ఆ ఆలోచనకే అతని మనసులో పులకింత కలిగింది. కళ్ళు విప్పార్చుకుని ఆ రూపాన్ని చూస్తూ టచ్ చేస్తూ ఆ చేతికి ముద్దు పెట్టుకుని మరలా ఆ చేతిని స్క్రీన్ మీద పెడుతూ పదే పదే అలానే చేస్తున్నాడు. రూప ఒక్క క్షణం ఆనందంగా ఆ దృశ్యాన్ని చూసి బేబీ మూమెంట్స్ని బేబీ పొజిషన్ని చెక్ చేసి, మేడం, నెక్స్ట్ వీక్ డెలివరీ అయిపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి, చిన్న నొప్పి వచ్చినా నాకు కాల్ చేయండి, నేను ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాను అంది రూప మొత్తం చెక్ చేసి లోచన పొట్ట మీద ఉన్న జెల్ని క్లీన్ చేస్తూ. రూప, నేను మరోసారి చూడొచ్చా? స్క్రీన్ మీద బేబీ ఇమేజ్ మాయం అవ్వగానే అడిగాడు అర్హంత్. రేడియేషన్ అర్హంత్ గారు, ఇప్పటికే చాలాసేపు చూశారు మీరు, ఇంకా బయటకు వెళ్ళండి. మేడం శారీ సెట్ చేసుకోవాలి, లోచన లేవటానికి హెల్ప్ చేస్తూ చెప్పింది రూప. అర్హంత్కి వెళ్ళాలని అనిపించడం లేదు. లోచనకి దగ్గరగా తన బేబీతో ఉండాలని ఉంది. కానీ ఏమని చెప్పగలడు? తనంటే గతం మర్చిపోయాడు. మరి వీళ్ళందరికీ నా గతం తెలుసు కదా. అయినా కూడా ఎందుకు నా దగ్గర నిజం దాస్తున్నారు? నా బేబీని, నా భార్యని నేను ఇలా పరాయి వాళ్ళ చూడాల్సి వస్తుంది అని తనలో తనే బాధపడుతున్నాడు అర్హంత్. అర్హంత్ ఇంకా అక్కడే ఉండటంతో లోచన అలానే కూర్చుంది. పైకి లేస్తే శారీ జారి కింద పడిపోతుందని. తన భర్త ముందు తనకి బిడియం లేకపోయినా ఇప్పుడు అర్హన్ దృష్టిలో తను పరాయి ఆడపిల్ల. అతని ముందు సిగ్గు విడిచి ఉంటే తనని ఎలా అర్థం చేసుకుంటాడో అని అంత దగ్గరగా ఉన్న అర్హన్కి చేరువ కాలేక, అలా అని దూరంగా ఉండలేక సతమతమవుతుంది. వాళ్ళకి కాస్త టైం ఇవ్వాలి అన్నట్టుగా రూప బయటకు వెళ్ళింది. అక్కడ రాజేశ్వరి ఏం చేస్తుందో చూద్దాం. తను స్పెషల్గా పిలిపించిన డాక్టర్తో మాట్లాడుతుంది రాజేశ్వరి. చెప్పండి డాక్టర్, నా మనవడికి ఎలా ఉంది అని అడిగింది. గుడ్ ఇంప్రూవ్మెంట్ మేడం. సర్ బ్రెయిన్కి దగ్గరగా ఉన్న క్లాట్ మెల్లగా కరుగుతుంది. ట్రీట్మెంట్తో పాటు మెడికేషన్ కూడా ప్రాపర్గానే జరుగుతుంది అని చెప్పాడు. అది కరిగిపోతే నా మనవడికి వాడి జ్ఞాపకాలు వచ్చేస్తాయా అని అడిగింది. చెప్పలేం మేడం. ఒక్కోసారి వెంటనే వచ్చేస్తాయి, ఒక్కోసారి 1-2 రోజులు టైం పడుతుంది. కొన్ని కండిషన్స్లో ఇంకా ఎక్కువ టైం అనేది పట్టొచ్చు. ఆ మెమరీస్ ఎప్పుడు వస్తాయన్నది పూర్తిగా పేషెంట్ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పలేము. కొంతమందికి నెమ్మదిగా ఒక్కో జ్ఞాపకం ఆ సంఘటన జరిగినప్పుడు తిరిగి వస్తూ ఉంటాయి. లేదంటే మనం ప్రయత్నం చేస్తూ అతనికి ఆ జ్ఞాపకాల గురించి, అప్పటి మనుషుల గురించి, అప్పుడు జరిగిన సన్నివేశాల గురించి చెప్తుంటే మెల్లగా అవి అతనికి గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. అలా గుర్తు రాకుండా ఉండాలని ఏం చెయ్యాలి? అంటే నా మనవడు మర్చిపోయిన జ్ఞాపకాలన్నీ పూర్తిగా ఎరేజ్ అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అడిగింది రాజేశ్వరి. ఇంపాసిబుల్ మేడం. అది మీ మనవడి ప్రాణాలకే ప్రమాదం. కొన్ని రోజులు మెడిసిన్ వాడి ఆ క్లాట్ కరగకుండా మనం ఆపగలం. అది కూడా ప్రమాదమే. ఎందుకంటే
మన ట్రీట్మెంట్ ఫెయిల్ అయి ఆ క్లాట్ తగ్గటానికి బదులు పెరుగుతూ బ్రెయిన్ ట్యూమర్కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. అది చాలా రిస్క్ మేడం అన్నాడు డాక్టర్. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు తీసుకుంటున్న ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంటే ఆ క్లాట్ కరిగిపోవటానికి అని అడిగింది రాజేశ్వరి. ఈజీగా 1 మంత్ పడుతుంది మేడం అన్నాడు డాక్టర్. తనకి ఆ టైం చాలు అనుకుని అక్కడ నుండి బయటకు వచ్చేసింది. డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ 1 నెలలో తన పనులు మొత్తం పూర్తి చేయాలని అనుకుంది. రాజేశ్వరి రావటం చూసి శారద గబగబా లోపలికి వెళ్ళింది అర్హన్ని బయటకు తీసుకురావడానికి. అక్కడ రూప ఉండటంతో రాజేశ్వరి వస్తున్న విషయం చెప్పింది. రూమ్ ముందు అభి ఉండడం చూసి అర్హంత్ ఎక్కడా అని అడిగింది రాజేశ్వరి. వాష్రూమ్స్ వైపు వెళ్ళారు, అబద్ధం చెప్పేశాడు. శారద అంది. లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు లేనప్పుడు తను అక్కడ ఎందుకు ఉన్నట్టు అని ఆవిడకు అనుమానం వస్తుందని అలా చెప్పాడు అభి. శారద చెప్పింది విని లోచన వాళ్ళకి విషయం చెప్పి బయటకు వచ్చేసరికి అభి మాటలు విన్న శారద గబగబా అక్కడ బెడ్ మీద పడుకొని రూపని తనని చెక్ చేయమన్నట్టుగా సైగ చేసింది. లోపల లోచన రూప చెప్పింది విని అటూ ఇటూ చూసింది. కానీ వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదని తన చీరని గట్టిగా పట్టుకుని మరో చేత్తో అర్హన్ చేతిని పట్టుకుని ఆ రూమ్లో ఒక పక్కగా ఉన్న మెషినరీ బాక్స్ వెనుక నిలబడింది. అర్హన్ ఏదో మాట్లాడబోతుంటే ఇష్ అంటూ అతని నోటి మీద వేలు పెట్టింది సైలెంట్గా ఉండమని. అక్కడ ప్లేస్ తక్కువగా ఉండటంతో తనని హత్తుకున్నట్టుగా ఉన్న లోచనాని తనకి ఏ అడ్డు లేకుండా తగులుతున్న బేబీ బంప్ని చూసి వెనుక నుండి బేబీ బంప్ని హత్తుకున్నట్టుగా హగ్ చేసుకున్నాడు. అదే సమయంలో 5 నిమిషాలు చూసిన అర్హంత్ రాకపోయేసరికి డౌట్ వచ్చింది రాజేశ్వరికి. అభి వైపు చూసింది. అసలు ఆవిడను పట్టించుకోకుండా ఎటో చూస్తున్న అభిని చూసి 1 అడుగులో డోర్ దగ్గరకు వెళ్ళి చప్పున డోర్ తీసింది. రాజేశ్వరి తనని దాటుకొని డోర్ దగ్గరకు వెళ్ళటం ఆశ్చర్యంగా చూసిన అభి వెంటనే తనని ఆపటానికి చూశాడు. కానీ ఆమెను పట్టుకోవడానికి కాస్త తటపటాయించి ఆగిపోయాడు. ఆ కాస్త టైంలోనే లోపలికి దూసుకుపోయింది రాజేశ్వరి. కంగారుగా వెనుకే వెళ్ళడానికి కూడా తటపటాయించాడు. ఎందుకంటే లోపల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఉన్నది అందరూ ఆడవాళ్లే, తను వెళ్ళొచ్చో లేదో అని ఆగాడు అభి. అంతలో లోపల నుండి రాజేశ్వరి గొంతు వినిపించడంతో ఇంకా ఆగలేక లోపలికి అడుగుపెట్టాడు. శారద అర్హంత్ ఎక్కడా? కోపంగా అడిగింది రాజేశ్వరి. అసలు శారద గారు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా పట్టించుకోకుండా శారద గారిని పరీక్షిస్తున్నట్టు తనతో మాట్లాడుతున్న రూప రాజేశ్వరి గారి మాటలకు వెనక్కి తిరిగి చూసింది ఆశ్చర్యంగా. శారద కాస్త సర్దుకొని కూర్చునేసరికి అభి కూడా లోపలికి వస్తూ కనిపించడంతో అర్హన్ బయటనే ఉన్నాడు అత్తయ్య, నేను రూపతో టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను అంది. నీకేమైంది? అనుమానంగా అడిగింది రాజేశ్వరి. నేను మెనోపాజ్ స్టేజ్లో ఉన్నాను, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఆడవాళ్లే కదా, ఆ మాత్రం అర్థం కాదా? సూటిగా చూస్తూ అడిగింది ఆమె కంగారుని లోపలే అణుచుకొని. బయట అర్హంత్ లేడు, వాష్రూమ్కి వెళ్ళాడు అన్నది అబద్ధం. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. నాటకం ఆడుతున్నారా నా దగ్గర? కోపంగా అడుగుతూ పక్కనే ఉన్న బ్యాగ్ చూసి ఇదెవరి బ్యాగ్ అని అడిగింది రాజేశ్వరి. నిజానికి అది లోచన బ్యాగ్. టెస్ట్ చేయించుకోవడానికి లోపలికి వెళ్తూ ఆ బ్యాగ్ని అక్కడే పెట్టేసి వెళ్ళింది. ఇప్పుడు అదే రాజేశ్వరి చూడటంతో ఈసారి రూపకి ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు. అది నా కోడలి బ్యాగ్, ఈరోజు తనకి స్కాన్ ఉంది,
కానీ మేం వస్తున్నామని తెలిసి హడావుడిగా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. నేనే తనకి ఫోన్ చేసి చెప్పాను అని శారద తడబాటు లేకుండా చెప్పింది. నమ్మలేదు రాజేశ్వరి. ఆమెకి అనుమానం మరింత పెరిగింది. పక్కనే అటాచ్ అయి ఉన్న స్కానింగ్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో పాటు అక్కడ ఎవరూ లేకపోవడంతో, శారద నిజం చెప్పు, అర్హన్ దాన్ని చూశాడా? కోపంగా అడిగింది. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడండి, తను నా కోడలు, కోపంగా అంది శారద. స్వీటీ నీ కోడలు, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. రాజేశ్వరి తన ఉగ్ర రూపాన్ని చూపించింది. అర్హన్కి కోపం వచ్చింది రాజేశ్వరి మాటలు విని. పైగా తన తల్లిని అంటుంటే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆవేశంగా అడుగు ముందుకు వేయబోయాడు. కానీ లోచన ఆపేసింది వెళ్ళనివ్వకుండా. తనని హత్తుకున్న లోచనాని చూశాడు. తల పూర్తిగా తన గుండెల్లో దాచేసుకుని కళ్ళు మూసుకొని ఉంది. అత్తయ్య, ఇక్కడ అనవసరంగా ఇష్యూ చేయకండి. అర్హన్ బయటనే ఉన్నాడు. మీతో పాటు మేం కూడా అర్హన్ ఇప్పుడున్న పరిస్థితిలో త్రిలోచనాన్ని చూడకూడదని అనుకుంటున్నాం, కోపంగానే అంది శారద. వాళ్ళిద్దరూ ఆ క్షణం ఇద్దరూ కూడా అక్కడ ఉన్న లోచన గురించి అర్హన్ గురించి మర్చిపోయారు. ఎలా అయినా రాజేశ్వరిని ఆ గదిలో నుండి బయటకు పంపించాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. అవును మేడం, ఇప్పుడు సార్ ఉన్న కండిషన్లో మెమరీస్ ఒక్కసారిగా తిరిగి వస్తే అది సార్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ విషయం త్రిలోచన గారికి కూడా తెలుసు. అందుకే ఆఫ్టర్నూన్ వస్తానని వెళ్ళిపోయారు. ఆ హడావిడిలో బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయారు. వీలైనంత వరకు నమ్మించడానికి చూసింది రూప కూడా. శారద, నాకు తెలియకుండా ఏదన్నా చెయ్యాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నువ్వు ఆలోచించకపోయినా నీ కోడలని ఆలోచించమని చెప్పు. నా దగ్గర ఉన్న పిల్లల గురించి మర్చిపోవద్దని చెప్పు. అది కూడా కడుపుతో ఉంది కదా. ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే నా మనవడి కనుచూపు మేరలో కూడా అది ఉండకూడదు. నేను అనుకున్నట్టుగా నా మనవడికి స్వీటీకి పెళ్ళి జరగాలి. కాదు కూడదు అని మీరు ఏదైనా చెయ్యాలని చూస్తే మాత్రం ఊరు మొత్తం వల్లకాడవుతుంది. తీవ్రమైన గొంతుతో హెచ్చరించి ఆ గదిలో నుండి వెళ్తూ అక్కడ అభిని చూసి, నా మనవడెక్కడా అని మరోసారి అడిగింది. వాష్రూమ్కి వెళ్తానని అన్నారు, అటువైపు చూడండి. ఆమె వంక కాస్త భయంగా చూస్తూ చెప్పాడు అభి. ఆ భయం ఆమె తనని నమ్మటానికి నటించింది. తను ధైర్యంగా ఉంటే తన మీద డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే తను కూడా ఆమెకు భయపడితే ఇప్పుడు తనకి ఎగెనెస్ట్గా ఏం చెయ్యలేడు అన్న నమ్మకం తనకి కలిగి అతన్ని ఫ్రీగా వదిలేస్తుంది అన్న ఆలోచనతో ఆ భయాన్ని నటించాడు అభి. రాజేశ్వరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ అర్హంత్ వాళ్ళు లేకపోవడంతో రూప, ఇక్కడ నుండి మరో ఎగ్జిట్ ఏదైనా ఉందా అని అడిగింది శారద. ఉంది మేడం, ఆ వెనుక వైపు ఉంది. మేబీ అక్కడ నుండి బయటకు వెళ్ళి ఉంటారు. మనం చూద్దాం పదండి అని శారదతో కలిసి బయటకు వెళ్ళింది. అర్హన్ తన గుండెల్లో దాచుకున్న లోచన తలని పైకెత్తి చూశాడు. ఆమె కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అతని కళ్ళు కూడా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. తల అడ్డంగా ఊపాడు ఏడవద్దు అన్నట్టుగా. మీరు వెళ్ళాలి అంది లోచన. ఇప్పటికి కూడా నిజం చెప్పవా? అప్పటి వరకు కంటి కొనల్లో దాగిన కన్నీరు ఒక్కసారిగా అతని చెంపలని తడిపేస్తుంటే అడిగాడు. నేను నిజం చెప్తే ఏం జరుగుతుందో మీరు విన్నారు కదా. ప్లీజ్ ఈ నిజం మీకు తెలిసినట్టు ప్రవర్తించకండి. మన ప్రేమ, మన బేబీ, మనతో పాటు 100 మంది పిల్లల ప్రాణాలు, వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలతో పాటు ఈ ఊరి భవిష్యత్తు కూడా మీ మీద ఆధారపడి ఉంది. మీకు పూర్తిగా నిజం తెలియదు. మీ ఆవేశం ఖరీదు,
ఈ ఊరి భవిష్యత్తుతో పాటు ఇంకా ఈ ప్రపంచాన్ని పూర్తిగా చూడని కొంతమంది చిన్నారుల ప్రాణాలు కూడా. అర్థం చేసుకో బావా, అర్హంత్ చెంప మీద చేతిని పెట్టి చెప్పింది లోచన. బావా, ఆ పిలుపు దగ్గర ఆగిపోయాయి అర్హంత్ ఆలోచనలు. మరిప్పుడు అర్హంత్ ఏం చేస్తాడో చూద్దాం. ఎలా రాజేశ్వరీదేవికి చెక్ పెడతాడో చూడాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.